ఓం శ్రీ రమణాయ. భగవాను ధ్యానం గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేహానికేమో సుఖం ఇస్తుందంట, మనస్సుకి సంతోషాన్ని ఇస్తుందంట, హృదయానికి ఆనందాన్ని ఇస్తుందంట. ఆ మూడింటిని గమనించడమే ధ్యానము అంటున్నారు. ధ్యానంలో మనోనిగ్రహం ఉంటుంది. అది కాకుండా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా గమనించడం జరుగుతుంది అంటున్నారు. అలా గమనిస్తూ మన మనస్సు అంట క్రమంగా ఆలోచన విముక్తం అవుతుంది. చాలా ఆలోచనలు వస్తాయి, కానీ తర్వాత సాధన ఎలా చేస్తామంటే, ఆ వచ్చే ఆలోచనల మూలం పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఆఖరికి ఆలోచన రహిత ఒక స్థితికి మనం వెళ్తాం అనమాట. ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనము ధ్యానంలో నిమగ్నమవుతామంట. ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతున్నారంట, ఇంద్రియాల ద్వారా కాకుండా మనసులో జరిగేదే ధ్యానం అయితే ఇంకా దేని మీద మనం ధ్యానం చేయాలి అని. అప్పుడు భగవాన్ చెప్పారట, ధ్యానించేది ఎవరు అని ప్రశ్నించుకుంటే ఆఖరికి మనము ధ్యానిగానే మిగిలిపోతామంట. అప్పుడు ధ్యానం చేయాల్సిన అవసరం కూడా ఉండదు అంటున్నారు. మనం ఏమని అడగాలంట, ఈ ధ్యానిస్తుంది ఎవరు అని ప్రశ్నించుకోవాలంట. అప్పుడు మనం మూలాన్ని పట్టుకుంటాం అనమాట. ఎవరు అని మనం వెతుక్కుంటూ వెళ్తాం లోపలికి. అప్పుడు ఏమంటున్నారు, ఇంకా ధ్యానము చేయాల్సిన అవసరము పర్టికులర్గా ఏమన్నా ఉంటుందంటే ఏమీ ఉండదు అంటున్నారు. ఆ ప్రశ్న వేసుకునే కొద్దీ మనం ఒక ధ్యానిగా ఉండిపోతాం అన్నమాట. భగవాన్ రమణులంట ఎప్పుడు ఆయన సహజ స్థితిలో ఉండేవారు. అంటే అమితమైన ఆత్మానందానుభవంలో స్థితప్రజ్ఞులుగా ఉంటూ ఉండేవారు అన్నమాట. మన సహజ స్థితి ఏంటి? సత్యచిత్ ఆనందం కదా. ఆ ఆనంద స్థితిలో ఆయన ఎప్పుడూ రమిస్తూ ఉండేవారు. ఆయన భాషణలకట ఆయన నిశ్చలమైన మనస్సే మూలం అంటున్నారు. ఏదైనా మనస్సును బట్టే ఆ భాషణ ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తుంది. ఎవరైతే నిర్మలంగా ఉంటారో, ఎవరైతే ఒక స్థిత ప్రజ్ఞతను కలిగి ఉంటారో వారి భాషణలు ఎవరినైనా చాలా ఈజీగా ఆకర్షిస్తాయి. అలాగా స్వామివారు ఒక భాషణకి జనాలు ఆకర్షించబడుతున్నారు అంటే దానికి నిజంగా ఒక రీజన్ ఉందంటే అది ఏమంటున్నారు, ఆయన యొక్క నిశ్చలమైన మనస్సు అంటున్నారు. ఆయన ఆధ్యాత్మికానికి సంబంధించిన ఏమైనా ఉపదేశాలు ఇస్తే అవి ఏమిటో జనాలకు అర్థం కాకుండా చాలా సహజంగా, చాలా సామాన్యంగా, సూటిగాను ఉండేవంట. జనాలకి అర్థమయ్యే రకంగా అనమాట. అవి తమదైన ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవంట. ప్రశ్నించిన వారి మనోశక్తి ఎలా ఉంటుందో అందరి ఆలోచన శక్తి, మనోశక్తి ఒకలా ఉండదు కదా. సో దాన్ని బట్టి ఆయన దానికి ఎలా రిలేటెడ్గా ఆన్సర్ ఇవ్వాలో అలా ఇస్తూ ఉండేవారంట. ఆయన విరూపాక్ష గుహలో వాసం చేస్తున్నప్పటి నుంచి కూడా సందర్శకులతోనూ సాధకులతోనూ చర్చలు, సంభాషణలు జరపడం మొదలుపెట్టారంట. ఆయన నివాసము ఎప్పుడూ కూడా తెరిచి ఉన్న ఒక గృహము అంటున్నారు. అందులో అందరికీ ప్రవేశం ఉంటుందన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా సరే ఆ ఇంటికి వెళ్ళొచ్చట, రావచ్చుట. ఆ సందర్భంలోనే సందర్శకులు, సాధకులు సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించేవాళ్ళు తమ జీవితానుభవాల నుండి రకరకాల ప్రశ్నలను అడిగి స్వామివారి నుండి సమాధానాలను పొందుతూ ఉండేవారంట. వారు అలా ఏం ప్రశ్న వేసినా సరే స్వామివారు సమాధానాలు ఇచ్చేవారు కదా. అందులో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేదట. ఆ లక్షణం ఏంటంటున్నారు, దయాకరుణతో నిండి ఉండేవంట. ప్రశ్నించిన వారు ఆ క్షణంలో అమితానందం పొందుతూ ఉండేవారంట. మనం వింటూ ఉంటాం కదా, ఎవరైనా సరే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళాము, లేకపోతే స్వామిని చూడగానే, లేకపోతే ఆ ఆవరణలో ఉన్నప్పుడు మేము అమితానందాన్ని అనుభవించామని చెప్తూ ఉంటారు కదా. ఇంకా ఒకవేళ వీళ్ళు ప్రశ్న అడిగి స్వామివారి నుంచి ఏదైనా జవాబుని పొందితే ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు ఎక్కడ ఉంటాయి. అలాగా అమితానందాన్ని వాళ్ళు పొందుతూ ఉండేవారంట. ఆ సమాధానాలు ఎలా ఉంటాయి? ఏదన్నా నేర్చుకోవాలని కానీ, లేకపోతే కొంతమంది సాధకులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏది అవసరమో అవి దొరికేవంట. ఈ బుక్ మనము ధ్యానం అనే బుక్ని చదువుతున్నాం. ఆ ధ్యానం అనే పుస్తకంలో ఈ ప్రశ్నోత్తరాలు ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే ధ్యానం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయంట. ఒకటి సాధారణంగా ఇప్పుడు మనం అనుకుంటాం కదా ధ్యానంలో ఉండడం అనేది. రెండోది ఏంటంట, రమణుని ఆత్మవిచారణ మార్గం అంట. మన సహజ స్థితి ఏంటో తెలుసుకోవడానికి ఆ రమణ మహర్షి గారి ఈ ఆత్మవిచారణ మార్గం మనకు తోడ్పడుతుందన్నమాట. ఎవరైతే ఆయన చెప్పిన విధంగా ఆ సహజ స్థితిని కనుక తెలుసుకుంటారో వాళ్ళంట ఒక సూర్యుడు వెలిగిపోయినట్టు వెలిగిపోతారంట. అంతా ప్రభావం చేయగలిగే విధంగా ఉంటారనమాట వాళ్ళు.
అయితే ఇవన్నీ జరగాలి అంటే ఎవరి నిర్ణయం కావాలంటే ఆ దైవ నిర్ణయం కావాలి. ఆ దైవ నిర్ణయము ఎవరికైతే ఉంటుందో ఆ ప్రకారము వాళ్ళు సాధకులు అలా స్వామివారి దగ్గరికి వెళ్ళేవారంట. ఆయన చెప్పిన రకంగా వాళ్ళు ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళి సచ్చిదానంద అనుభవంలోకి తెచ్చుకునేవారంట. ధ్యాన పద్ధతి యొక్క మెయిన్ ఉద్దేశం ఏముంటుంది అంటే పరమాత్మతో కలవడం కదా. పరమాత్మతో ఎలాగ సంబంధం పెట్టుకోవాలనేది కదా ఉద్దేశం ఉంటుంది. సాధారణంగా చేసే ధ్యానంలో ఏమంటున్నారు, ఒక కాల నిర్ణయము, కాల పరిమితి ఉంటుంది. ఏదో ఈ సమయంలో చేయాలి, ఇంతసేపు చేయాలి అనేది సాధారణమైన పద్ధతిలో ఉంటుందంట. అలాగే వాళ్ళ ఒక మనోహరమైన రూపాన్ని, ఒక భగవంతుని రూపాన్ని తలుచుకుంటూ ఉంటారు. అలాగే ఒక నామాన్ని తీసుకొని జపం చేసుకుంటూ ఉంటారు. అలాగే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆ పద్ధతిలో ఏమవుతుంది అంటున్నారు, నా పర అంటే నేను అనేది వేరుగా ఉంటుంది. పర అంటే ఆ భగవంతుని ఎవరైతే మనం ఆలోచిస్తున్నామో ఆ భగవంతుని వేరుగా ఉంటుంది. ద్రష్టాదృశ్యము వేరే ఉంటుంది, చూసేవాడు వేరు, చూడబడుతోంది వేరు అనేది ఉంటుంది. రెండు కింద ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగా ఒక విభజన అనేది చోటు చేసుకుంటుందంట. అయితే స్వామి ఏమంటారంటే కొంతమందికి కొంతవరకు అది అవసరం అంటారు. మొదట్లో నేను వేరు భగవంతుడు వేరు అనేది చూసుకుంటూ మనం వెళ్తాం కదా. సో ఓకే, కొంతవరకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి రమణులు అంటారు. కానీ ఏమంటున్నారు, ద్వంద్వం అనేది నిజానికి సరి అయిన పద్ధతి కాదు అంటున్నారు. నేను వేరు భగవంతుడు వేరు అనే ఆ పద్ధతి ఉందే అది సరి అయింది కాదంటున్నారు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏదుందో అది కూడా తక్కువే ఉంటుందంట, పెద్ద ఉపయోగం ఏమి ఉండదంట. అది ఏమవుతుంది, ఎక్కడో వేరే భగవంతుడు వేరే పరగా చూస్తున్నాను, నేను వేరు భగవంతుడు వేరు అని చూస్తున్నాం. అప్పుడు మనం సత్యాత్మతో ఎలా కలుస్తాం, కలవలేం కదా. అలాగా మనల్ని కొంత పక్కద్రోవ, ఒక దొంగ పక్కద్రోవ పట్టించినట్టు మన మనసు అలా పక్కద్రోవ పట్టిస్తుంది అనమాట. ఎందుకంటే నాలోనే భగవంతుడు ఉన్నాడనేది వదిలేసి వేరేగా భగవంతుడిని చూస్తున్నాం. ఆ రకంగా మనసు మనల్ని కొంత దొంగాట ఆడిస్తుంది అనమాట. అయితే మనసుకి కొన్ని రకాల అలవాట్లు, వాసనలు ఉన్నాయి కదా. అందుకని మనసుకి ఎలా అలవాటు అయిపోయింది, నేను వేరు భగవంతుడు వేరు అనేలాగా అలవాటు అయిపోయింది. అందుకని అదేం చేస్తుంది, అలాగా ఒక భగవంతుడి రూపమో భగవంతుడి నామమో పట్టుకుని ఉంటుంది. నిజానికి ఏం చేయాలంటున్నారు, ఆలోచనలన్నీ వెనక్కి తిరిగి ఆ మనసు మనలోని ఆత్మలో లయం అయిపోవాలి. అప్పుడే మన నిజమైన స్థితి, సహజ స్థితి, సచ్చిత్ ఆనంద స్థితిని మనం కనుక్కోగలుగుతాం అనమాట. అందుకని ఏమంటున్నారు, ఇలాగ వెన్ని తిరిగి వెళ్ళే ఈ మార్గాన్ని ఆత్మవిచారణ అంటారనమాట. ఈ మార్గంలో వేరే వేరే ఎవరు ఉండరు. ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు అన్వేషిస్తున్నారు, ఎవరు విచారిస్తున్నారంటే అది చేస్తుంది ఒక్క సాధకుడే. ఈ ఆలోచన మూలాన్ని వెతికి పట్టుకోవడం ఒక్కటే ప్రధాన అంశము. ఇందులో ఒకే ఒక్క అంశం ఉంది, ఏంటది, నా మూలం ఏంటో పట్టుకోవడం. ఏ ఆలోచన వచ్చిందో దాని మూలం ఏంటి, లేకపోతే నేను అనే ఆ మూలం ఏంటి, ఇది పట్టుకోవడం మాత్రమే ప్రధాన అంశం అయిపోతుంది. అలాగా తన మూలాన్ని పట్టుకుంటున్నప్పుడు మనిషి తన సహజ స్థితి వరకు వెళుతూ అక్కడ మహదానందాన్ని అనుభవిస్తూ ఉంటాడంట. అలాగా ప్రయత్నం చేస్తే సరిపోతుందా మనకి మనం అంటే లేదు, సద్గురువు అనుగ్రహం ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆ సద్గురువు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందో అప్పుడు మనం అంతర్ముఖమయ్యి మన మూలాన్ని చేరుతామన్నమాట. అలా చేరినప్పుడు అప్పుడు మనం అనుభవిస్తాం మన సహజ స్థితిని, ఈ సచ్చిత్ ఆనంద స్థితిని. అలాగా మనల్ని ఆ స్వామివారు సఫలీకృతులను చేస్తారట. సర్వం శ్రీ రమణ చరణారవిందార్పణమస్తు.